డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని చెప్పుకునే ప్లేస్ లేదు మాకు. ఈ బతుకు వేస్ట్. నేను చచ్చిపోవడం ఖాయం. మధు, మధు ప్లీజ్ అలా అనుకో. నేను తట్టుకోలేను. నా మీద కోపం ఇంకో రకంగా ఎలా అయినా తీర్చుకోవే. చూడు, నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ చచ్చిపోతానన్న మాటలు మాత్రం అందుకే నాకు భయం వేస్తుంది. మధు ప్లీజ్, నీకు దండం పెడతానే, దయచేసి అలాంటి మాటలు మాట్లాడుకో. వద్దు తల్లి, వద్దు. ఇంక నీ ఏడుపులు ఆపు. ఆ ఏడుపులు వింటూనే పెరిగాం. ఇదిగో ఇంత వయసు వచ్చేదాకా ఎదిగాం. నువ్వు చెప్పిందంతా నమ్మాం. నిందలంటే నిజమే అనుకున్నాం. కానీ అవన్నీ పచ్చబద్దాలని, నాన్న చెప్పిందే వాస్తవమని, అందుకే ఆయనకి నీ మీద ద్వేషమని, మా మీద జాలి లేదని అర్థమైంది. నువ్వు మా కోరిక ఎలాగో తీర్చలేవు. ఇది నా ఆఖరి కోరిక అనుకుంటున్నాను. ప్రశాంతంగా నన్ను చావని. వద్దే, మళ్ళీ ఆ మాట అనుకో. నా ప్రయత్నాలు వృధా కావచ్చు. అయినా ప్రయత్నం మానను, కానివ్వను కూడా. నా ప్రాణమైన మీరే ప్రాణం తీసుకుంటానన్నప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి బ్రతుకుతాను? అలానే నేను ప్రాణాలు తీసుకోను. మళ్ళీ ఇలాంటి ఆలోచన నీకు రాకుండా చేస్తాను. నాన్న మీద మీకున్న ప్రేమని చంపుకుని బ్రతకమని, మిమ్మల్ని బాధపడుతూ జీవితం గడపమని నేను చెప్పను. ఏ ప్రేమ కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి వెనకాడలేదో ఆ ప్రేమ నీకు అందించి తీరుతాను. ఏ కష్టాన్నైనా భరిస్తాను, ఎంత నష్టమైనా సహిస్తాను. మీ నాన్న ప్రేమ మీకు దక్కించి తీరుతాను. మీరే ఆయన కన్నపిల్లలని ఒప్పించి తీరుతాను. ఆయన చేతుల్లో మిమ్మల్ని పెట్టేదాకా నేను పోరాడతాను. చావు కూడా నేను ఇంక భయపడ్ను. ప్రాణమని తలుచుకొని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మధు. మీ నాన్నని మీ సొంతం చేస్తాను, చేసి తీరుతాను. నీ మీదే కాదు, మా అమ్మ మీద, అదిగో అక్కడ కనపడుతున్న అమ్మవారి మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎవరు వెక్కిరింపులకి, వేలెత్తి చూపడాలకి అవకాశం లేకుండా చేస్తాను. నేను తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా మీకు మాత్రం గుణబిడ్డలుగా స్థానం కల్పిస్తాను, కల్పించి తీరుతాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను మధు, ప్రామిస్. మధు, ఈ అమ్మ మాట ఈ ఒక్కసారి విను. మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. నేనుండగా నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకళ్ళ మెడలో నువ్వు తాళి కట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావే, ఎలా కట్టిస్తావో నేను చూస్తాను.
నాతో చట్టపరమైన తెగదెంపులు లేకుండా వేరొకళ్ళని భారీగా చేసుకోబోతున్న నేరం కింద అరెస్ట్ చేయిస్తాను. ఏంట్రా ఏదో ఆలోచనలో ఉన్నట్టును? ఏం లేదు అంకుల్, ఇన్ని రోజుల నుంచి అమ్మ నాన్నని కలవాలని మాట్లాడాలని తమ్ముడు చెల్లెలు మీ పిల్లలే అని చెప్పే ప్రయత్నం చాలా చేసింది. కానీ నాన్న అమ్మకి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈరోజు అమ్మ సడన్ గా అలా నాన్న మీద రివర్స్ అయి ఫైర్ అవ్వడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉందిరా. పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే తిరగపడుతుంది అన్నట్టు వదిన ఓపిక నశించింది. గుణకి ఇంకొకళ్ళతో పెళ్లి అనగానే కడుపు రగిలిపోయింది. అందుకే అలా రియాక్ట్ అయింది. ఈ విషయంలో ఆలోచించాల్సిన పనేమీ లేదు. అంతేనంటారా అంకుల్? అంతేరా. వదిన వార్నింగ్కి ఖచ్చితంగా మీ అత్త మీ నాన్న భయపడతారు. ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకురారనే నమ్మకం నాకుంది. మీ నాన్న ఈ దెబ్బతో దారికొస్తాడు. నేను కూడా కరెక్ట్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాను అంకుల్. అమ్మ మాట అంటే తప్పే రకం కాదు. అత్త ఏమైనా పిచ్చి వేషాలు వేసి నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఖచ్చితంగా అమ్మ అన్నంత పని చేస్తుంది. ఇంకా ఈ దెబ్బతో అత్తకు అమ్మ చెక్ పెట్టినట్టే. అందులో అనుమానమేం లేదు. వదిన ఒదిగున్నంతకాలం మీ అత్త జూలు విదిలించింది. ఇంకా ఆవిడగారి ఆటలు సాగం. మీ అత్త శక్తి అయితే మీ అమ్మ ఆదిపరాశక్తి. మీ నాన్న ఇక నుంచి వదిన గురించి వదినన్న మాటల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఎస్ అంకుల్, నేను అదే అనుకుంటున్నాను. అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తన పరువు పోతుందని, ఆ తరువాత కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని జంకుతాడు. అత్త మాటలు ఇక నుంచి అంత గుడ్డిగా నమ్మడు, బ్లైండ్గా ఫాలో అవ్వడు. అవునరా, ష్యూర్ కరెక్ట్. ఖచ్చితంగా సందిగ్ధంలో పడతాడు. నిజానిజాల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మలా మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఎప్పుడు అలా మాట్లాడాల్సింది? ఇంతదాకా ఎందుకు ఓపిక పట్టిందో? ఇక నుంచైనా మంచి జరిగి మేమంతా ఒకటవుతామనే ఆశ బలపడింది. ఖచ్చితంగా ఒకటవుతారు, అందులో నో డౌట్. ఈశ్వరా పరమేశ్వరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని నా పిల్లలకి తండ్రి ఎవరో నా అంతరాత్మకి మాత్రమే తెలుసు. అందుకే గుడే తండ్రి అని నేను పోరాడుతున్నాను. నువ్వు నా గురించి ఎన్నన్నా భరించాను, కానీ నా పిల్లల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను, క్షమించను. ఇటు చూడరా, నీ తమ్ముడు తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకళ్ళ మెడలో నువ్వు తాళి కట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావే, ఎలా కట్టిస్తావో నేను చూస్తాను. అక్కా, 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 అక్కా. తమ్ముడు, ఏంటక్కా, ఏంటి హడావుడి? ఏం చేస్తున్నారు?
శుభకార్యానికి శ్రీకారం చుడుతున్నాన్రా. పెళ్లి పనులు పసుపు కొట్టే కదా ప్రారంభిస్తారు. ఇవాళ మంచి రోజున మొదలుపెట్టా. ఏంటక్కా ఇది? అవతల పరిస్థితులన్నీ అలా ఉంటే నువ్విక్కడ పసుపు కొట్టే కార్యక్రమం మొదలుపెట్టావేంటి? నా మనసులో లేదు. ఈ సిచ్యువేషన్లో పెళ్లికి నాకు మనసు అంగీకరించడం లేదక్కా. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడం అనవసరం అనిపిస్తోంది. ఆపే అక్కా. గుడ్ డెసిషన్. కరెక్ట్గా ఏ టైంలో ఏం మాట్లాడాలో ఆ మాటే మాట్లాడావురా. ఈ మాటకి కట్టుబడి ఉండు. ఏంట్రా కరెక్టు? కట్టుబడి ఉండు అని సలహా ఇస్తున్నావు? నువ్వసలు వీడి ఫ్రెండ్వేనా? వీడి మేలు కోరేవాడివేనా? మేలు కోరేవాడిని కాబట్టే కరెక్ట్ అంటున్నా. నీ మొహం అంటున్నావు. వీణ్ణి వేధిస్తున్న దాన్ని సమర్థిస్తూ దాన్ని వెనకేసుకొస్తూ వీణ్ణి వెనక్కి లాగుతున్నావా? మంచి కోరేవాణ్ణి కాబట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ముందుకెళ్తే ఘోరంగా వాడి మనసు నలిగిపోతుందని చెప్పాల్సి వస్తుంది. వీడేం తప్పు చేశాడని మనసు నలిగిపోవడానికి అదేదో అందని దడిచి వెనక్కి తగ్గమంటావా? అయినా ఇది మా కుటుంబ విషయం. అక్క తమ్ముళ్ళం మేం మాట్లాడుకుంటాం. నువ్వెందుకురా మధ్యలో తలదూరుస్తావు? పో అవతలికి. కుటుంబ విషయం అని వాడి గుండెల మీద కుంపటి పెట్టు. అరే, వాడి మాటలు పట్టించుకోకు. దాని మాటలకు విలువ ఇవ్వకు. వదిలే అక్క. నాకిప్పుడు ఇదంతా ఇష్టం లేదు అంటున్నానుగా. అదేరా, అదే ఎందుకు అని. ఏ తప్పు చెయ్యి నువ్వు బాధపడ్డవెందుకు? వెనక్కి తగ్గడవెందుకు? తప్పు చేసి మరి అది సుఖంగా సంతోషంగా ఉంటూ పిల్లల్ని కూడా కని దాని బతుకు అది బతుకుతుంటే నువ్వు దాని బెదిరింపులకు భయపడ్డవెందుకురా? నీకు సంతోషాలు దూరం చేసి మనశ్శాంతి లేకుండా వేధిస్తున్న దానికోసం నువ్వెందుకు మనసు పాడు చేసుకోవడం? పోలీసులు కంప్లైంట్లు అనేది మరో దొంగ నాటకంరా. నిన్ను బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని చూస్తోంది. నీకింకా దాని బుద్ధి అర్థం కాలేదా? అది కాదక్కా. ఏది కాదురా? దాని మాటలకు విలువిస్తే నువ్వు అలుసైపోతావు. తలుంచితే అది నెత్తినెక్కి స్వారీ చేస్తుంది. ఇప్పటికే దాన్ని వదిలించుకోవడంలో ఆలస్యం చేశావు. ఆల్రెడీ అది నీ కొడుకుని తన వైపుకు తిప్పుకుంది. దాని గుప్పెట్లో పెట్టుకుంది. నువ్వు వాడితో దాని గడప తొక్కద్దు, దాని మొహం చూడొద్దు, దానితో మాట్లాడద్దు అని చెప్పావు కదా. అయినా సరే వాడు నీ మాట బేఖాతరు చేసి తెల్లారేసరికి దాని పంచం చేరాడు. చూడు, ఇంట్లో ఎక్కడైనా కనిపిస్తున్నాడేమో. అది మనసులో దుర్మార్గం పెట్టుకునేరా నీ కొడుకుని నీకు దూరం చేసింది. దాని పిల్లల్ని నీకు దగ్గర చెయ్యాలని చూసింది. దాని పథకాలేవి పారకపోయేసరికి ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ అని కొత్త కథ మొదలుపెట్టింది. నీ కొడుకు చేతే నీకు ద్రోహం చేయిస్తోంది. దాని పిల్లలతో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. అది నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తుందనేగా నువ్వు ఆలోచిస్తున్నావు? దానికంత సీన్ లేదు తమ్ముడు. అంతదాకా వెళ్తే చట్టం ఏమన్నా గుడ్డిదా? మనమేమన్నా చేతకాని వాళ్ళమా? తప్పెవరిదో నిరూపించలేమా? ఎప్పుడో నిన్ను వదిలేసి ఎక్కడో బతికి ఎవరితోనో పిల్లల్ని కని నిన్ను సఫర్ చేస్తుంటే నువ్వెందుకురా స్ట్రగుల్ అవటం? అదేమో సుఖంగా సంతోషంగా బతకాలి, నిన్ను మాత్రం మానసికంగా వేధించాలి. అది దాని లక్ష్యం. పర్వాలేదు, కాస్త వీడి మనసులో చలనం కలిగింది.
ఏ రీజన్స్ తో అది నీ మీద కంప్లైంట్ ఇస్తుందిరా? దాని కంప్లైంట్ కి వాల్యూ ఉంటుందా? గట్టిగా నిలదీస్తే దాని దగ్గర ఏం సమాధానాలున్నాయి, ఏం ఆధారాలున్నాయి, ఏం సాక్ష్యాలున్నాయి? ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళింది, ఏమని క్లెయిమ్ చేస్తుందిరా? డాక్టర్ గుణశేఖర్, డాక్టర్ గుణశేఖర్, డాక్టర్ గుణశేఖర్. ఏంటండి ఈ హడావుడంతా? మా తమ్ముడి పెళ్లికి పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెట్టాం. ఏంటండి, ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆవిడకు విడాకులు ఇవ్వకుండా ఎలా చేసుకుంటారు? ఎలా పెళ్లికి ప్రొసీడ్ అవుతున్నారు? ఆ విషయం మీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదండి, జనని అనే ఆవిడ వీరి మీద కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఈ పెళ్లి ప్రాసెస్ ఆపకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి అరెస్ట్ చేసేస్తారా? ఏ సాక్ష్యాలు, ఏ ఆధారాలతో నా తమ్ముడిని అరెస్ట్ చేస్తారు? సాక్ష్యాలు, ఆధారాలు, చర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ కోర్టుకు పోయిన తర్వాత అండి. కంప్లైంట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం మా డ్యూటీ. ఈ పెళ్లి పనులు ఆపుతారా? స్టేషన్కి వస్తారా? సారీ, ఈ పనులన్నీ ఆపేస్తాం. ఆపేయక్క, పసుపు లేదు, పెళ్లి లేదు, ఆపేయండి. మేం ఫర్దర్గా ఏం ప్రొసీడ్ అవ్వం, ఆపేస్తున్నాం. దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు విరమించుకుంటే మేమెందుకు ఇబ్బంది పెడతామండి? పదండయ్యా. ఏంటి, విడాకులు తీసుకోకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? పెళ్ళాము పిల్లలు ఉన్నాక ఇదేం మాయరోగమే. కానీ అక్కకైనా తెలివి ఉండాలిగా. ఏంటే, అప్పుడే మీరంతా గుసగుసలు మొదలు పెట్టారా? ఇక్కడ జరిగిందేమీ లేదు. మీరంతా చెవులు కొరుక్కోవాల్సిన పని లేదు. గుణ, ఇదంతా తరుణ్ గాడి పనేరా? వాడు పొద్దున్నే వెళ్లి జనని చెవులో ఊదినట్టున్నాడు. అది వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళని పంపించింది. ఏమమ్మా, ఇప్పుడు మీరంతా బయటికి వెళ్ళి ఇక్కడ జరిగింది ఆవగింజంత అయితే గుమ్మడికాయంత చేసి ఊరంతా ప్రచారం చేస్తారా? వాడ టంకు వేస్తారా? నా తమ్ముడు తలెత్తుకోకుండా చేస్తారా? వీడి పరువు మర్యాదలు గంగపాలు చేస్తారా? ఇక్కడ ఏం జరగలేదు. మీరేం బుగ్గలెత్తుకోవాల్సిన పని లేదు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఎక్కడైనా ఈ విషయం బయట చెప్పారు అని తెలిసిందో మిమ్మల్ని ఊరికే వదలను, ఉతికి జాడించి ఆరేస్తా. వెళ్ళండి. పదండి, మనకెందుకు వచ్చిన గొడవ? పదండి పదండి. నీకు మనశ్శాంతి లేకుండా చేయటం, నీ పరువు తీయటం, నిన్ను బజారికి ఈడ్చడమేరా అదే టార్గెట్ గా పెట్టుకుంది.
మాత్రమే సుఖపడాలి, నువ్వు మాత్రం మదన పడుతూ ఉండాలి. ఇన్నేళ్లు నిన్ను వేధిస్తుంటే ఏమోలే అని ఊరుకున్నా. కానీ ఇప్పుడది ఎవరికో కన్న పిల్లల్ని నీ పిల్లలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటే భరించలేకపోతున్నా. జీవితాంతం నువ్వు సుఖంగా ఉండకూడదని కంకణం కట్టుకున్నదాన్ని నేను క్షమించలేకపోతున్నాన్రా. నీకు సౌమ్యకి పెళ్ళైపోతే పిల్లల్ని నీకు అంటగట్టే పన్నాగాలు పారవని పోలీసుల కాళ్ళు పట్టుకుందిరా. అది అంతకు తెగబడిన తర్వాత ఈ శక్తి చేతకంది కాదు, చేతులు ముడుచుకొని కూర్చోడానికి. వెళ్తా, ఇప్పుడే వెళ్ళి దాని సంగతి అటో ఇటో తేల్చుకొని వస్తా. దాని బతుకు బజారుకిడుస్తా. నీ పెళ్లికి అడ్డుపడనని, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదని దానితోనే కాగితాన్ని రాయించుకుని వస్తా. మీ పెళ్లి జరిపిస్తాన్రా, జరిపించి తీరతాను. వద్దక్క, వద్దు, నువ్వెళ్ళొద్దు. నా కోసం ఇన్నేళ్లు పడ్డ శ్రమ చాలు. నా కోసం వాళ్లతో పడ్డ మాటలు, జరిగిన అవమానాలు, అవహేళనలు, కష్టనష్టాలు చాలక్క. ఈ విషయం తేల్చుకోవాల్సిందే నేను. ఏం ఆశించి అడ్డుపడుతున్నావని నిలదీయాల్సిన వాణ్ణి నేను. నేనే వెళ్తానక్క. ఆవిడగారి సంగతేంటో అటో ఇటో తేలుస్తా. అంతు చూడనిదే వెనక్కి తిరిగిరాను.